మనం కొత్త సిస్టమ్ ఏదైనా కొనుక్కునేటప్పుడు అందులో డిస్ప్లే, కీబోర్డ్ అండ్ సౌండ్ ఏదైనా ప్రాబ్లం ఉందని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. సో మొదటగా మనం కీబోర్డ్ పైన విండో బటన్ ఆర్ బటన్ ప్రెస్ చేయాలి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఆర్ బటన్ ప్రెస్ చేయగానే మనకు రన్ అనే బాక్స్ వస్తుంది చూడండి. సో రన్ అనే బాక్స్లో మనం ఏం చేయాలి, DIAG అని టైప్ చేసి ఆటోమేటిక్గా ఎంటర్ కొట్టండి, ఓకే అనండి. సో ఆటోమేటిక్గా పూర్తి సిస్టాన్ని స్కాన్ చేసుకొని మనకు ఓపెన్ అవుతుంది. సో చూడండి, కంప్లీట్ స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకున్న తర్వాత సో మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. చూడండి, సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఉంటుంది. సో మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు సిస్టంలో ఫార్మాట్ అయితే. సో నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఆల్రెడీ డిస్ప్లే కూడా స్కాన్ చేసుకుంది కాబట్టి సో ఇక్కడ కూడా నో ప్రాబ్లం అని చూపిస్తుంది. చూడండి, అన్ని ఎనేబుల్ ఫార్మాట్ చూపిస్తుంది. రైట్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. సౌండ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సౌండ్కి సంబంధించిన ఫార్మాట్. సో సౌండ్ ఇది ఇన్పుట్కి సంబంధించినవి. ఓకే, USB కీబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినవి చూపిస్తుంది. 2 USB కీబోర్డ్లు ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం లేదని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, సౌండ్, ఇన్పుట్, డిస్ప్లే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కొత్త సిస్టమ్ ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ నో ప్రాబ్లమ్స్ ఫౌండ్ అని వచ్చింది అంటే అది ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదని. సో ఈ ట్రిక్ తొందరగా నేర్చుకోండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది.